ఒక పర్ఫెక్ట్ చికెన్ టిక్కా, తందూరి చికెన్ ఇలాంటి డిషెస్ చాలామంది రెస్టారెంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. ఇలాంటి కబాబ్ డిషెస్ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ మనము చికెన్ టిక్కా రెసిపీ చేసుకోబోతున్నాము. పర్ఫెక్ట్ చికెన్ టిక్కా రెసిపీ చూపిస్తాను. ఈ చికెన్ టిక్కా చేయడానికి ఇవాళ నేను అగారో ఇంపీరియల్ 30 లీటర్స్ డిజిటల్ ఓటీజీని వాడుతున్నాను. చాలా మందికి ఓటీజీ అంటే ఏంటో తెలియదు. ఓటీజీ అని 3 ఫంక్షన్స్ పేరు కలిపి ఒక షార్ట్ ఫామ్లో నేమ్ పెట్టారు. అవెన్, టోస్టర్, గ్రిల్ అనమాట. ఈ అగారో ఓవెన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీని బాడీ 30 లీటర్స్ బాడీ అనమాట. దీంట్లో 9 ప్రీసెట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలానే కీప్ వార్మ్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ 9 ప్రీసెట్ ఆప్షన్స్ కాకుండా మీరు మాన్యువల్గా టెంపరేచర్ అండ్ టైమింగ్ సెట్ చేసుకోవచ్చు. ఇది కన్వెక్షన్ హీటింగ్ ఫంక్షన్లో పనిచేస్తుంది. అంటే పైన కింద 2 సైడ్ల నుంచి వేడి వస్తూ ఉంటుంది, లోపల ఫ్యాన్ ఉండిద్ది కాబట్టి అవెన్ మొత్తం ఈవెన్ టెంపరేచర్ ఉండిద్ది. ఈ అవెన్ మినిమం టెంపరేచర్ వచ్చేసి 100 డిగ్రీస్, మాక్సిమం టెంపరేచర్ 230 డిగ్రీస్ వరకు వెళ్తుంది. దీంట్లో 4 హీటింగ్ రాడ్స్ ఉన్నాయి చూస్తే, పైన 2 కింద 2. సో మీకు సమానంగా వేడంతా వస్తుంది అవెన్లో. ఈ ఓవెన్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే డిజిటల్ డిస్ప్లే అనమాట. ఈ ఓవెన్తో పాటు మీకు రోటిసరీ రాడ్ వచ్చింది. సో ఫుల్ కోడింగ్ దీని మీదకి ఎక్కించేసి గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. ఈ రాడ్ పైన పెట్టి ఇక్కడే మనం రోటిసరీ రాడ్ని కూర్చోబెడతాము. మనం రోటిసరీ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది తిరగడం స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు గ్రిల్ ర్యాక్ వచ్చింది, క్రమ్ ట్రే వచ్చింది, అలానే బేకింగ్ ట్రే వచ్చింది. ఇవన్నీ ఇందులోనే వస్తాయి అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీకు కావాలంటే తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చికెన్ టిక్కా మ్యారినేషన్ చేసుకుందాము. మనకు ఆ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఒక చిన్న చిట్కా ఉండిద్ది. ఆ స్మోకీ ఫ్లేవర్ చాలా వరకు మనం ఇంట్లో చేసుకున్నప్పుడు రాదు, అది తందూరులో కుక్ చేసినప్పుడే వస్తుంది. సో ఆ చికెన్ టిక్కాకి ఆ బ్యూటిఫుల్ స్మోకీ ఫ్లేవర్ రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు చికెన్ టిక్కాలు చేసుకునేటప్పుడు ఇలాంటి సాతే స్టిక్స్ ఉంటాయి కదా, వుడెన్ స్కీవర్స్ అంటారు, వీటిని కంపల్సరీగా నీళ్ళలో నానబెట్టుకోండి. స్పెసిఫిక్గా నాన్ వెజ్ ఐటమ్స్కి, ఎందుకంటే ఎక్కువసేపు కుక్ చేస్తాము, ఆ వుడ్ మాడిపోకుండా ఉండాలి అంటే దాన్ని నీళ్ళలో నానబెట్టుకోండి. ఈ చికెన్ టిక్కా చేయడానికి నేను చికెన్ బ్రెస్ట్ వాడుతున్నాను. రెస్టారెంట్స్లో అయితే చికెన్ లెగ్ వాడతారు, కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చికెన్ బ్రెస్టే బెటర్ అనమాట మనకి. సో మీడియం సైజులో కట్ చేసుకోండి. చూడండి, పీసు మీకు ఈ సైజులో ఉండాలి, మరి ఇంతకంటే పెద్ద కట్ చేసుకోకండి. మనం ఇళ్ళలో చేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. అలానే చికెన్ బ్రెస్ట్ని కట్ చేసుకునేటప్పుడు గ్రెయిన్ ఇలా ఉండిద్ది. సో అగేన్స్ట్ ద గ్రెయిన్ కట్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. ఇలా పొడుగ్గా కట్ చేసి చూడండి, పర్ఫెక్ట్ క్యూబ్ సైజ్లో కట్ చేసుకోండి మన చికెన్ మొత్తాన్ని. ఇలా చికెన్ అంతా మంచి క్యూబ్ షేప్స్లో కట్ చేసుకోండి, అన్ని సేమ్ సైజులో ఉండేలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన కూరగాయలు, సో క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, సో కొంచెం క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ని కూడా క్యూబ్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా ఒక ఆనియన్ తీసుకోండి, సెంటర్లో కట్ చేయండి. ఇలా ప్లస్ షేప్లో కట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇలా ఫ్లవరెట్స్లో ఓపెన్ అయిపోతాయి. వీటిని మనం ఒక్కొక్క లేయర్ ఇలా ఓపెన్ చేయండి. టొమాటో సీడ్స్ రాకుండా కట్ చేసుకోండి. చికెన్ని కట్ చేసుకున్నాము, వెజిటేబుల్స్ని కట్ చేసేసుకున్నాము. సో 2 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకుందాం. చికెన్ టిక్కా మ్యారినేషన్ కోసం ముందుగా చిక్కటి పెరుగు, ఎటువంటి నీళ్ళు లేకుండా ఉండాలి పెరుగులో. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ అనమాట, ఇది 1 స్పూన్ వేసుకోండి. ఇది రంగు ఎక్కువ ఇస్తుంది, కారం తక్కువ ఉండిద్ది. వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా. చికెన్ టిక్కా అవనివ్వండి, తందూరి చికెన్ అవనివ్వండి, పన్నీర్ డిషెస్ అవనివ్వండి, మక్ని డిషెస్ అవనివ్వండి, వాటన్నిటిలో బ్యూటిఫుల్ ఫ్లేవర్ యాడ్ చేసేది ఈ కసూరి మేతి అనమాట. మరాఠీ మేతి అని కూడా అంటారు చాలామంది దీన్ని. ఇది కంపల్సరీగా వేసుకోండి, మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది దీంట్లో. సో 1 స్పూన్ అంతా చేతి మధ్యలో పెట్టి నలిపేసి వేయండి. ఉప్పు, మీరు బ్రైన్ చేసిన చికెన్ అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, చికెన్ ఆల్రెడీ ఉప్పు పీల్చుకునేది. మీ పెరుగు కూడా నా పెరుగులా పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మరసం, 1 స్పూన్ అంత నూనె. సో ఈ మ్యారినేషన్ అంతా పర్ఫెక్ట్గా కలిసేలా కలిపేసేయండి. మీ పెరుగు ఒకవేళ చిక్కగా లేకపోతే జస్ట్ చాలా కొంచెం పుట్నాల పొడి వేసుకోండి, హాఫ్ స్పూన్ కంటే తక్కువ. ఇది జస్ట్ మనకు ఆ బైండింగ్ హెల్ప్ చేస్తుంది. ఇలా పెరుగులో ఎటువంటి దానా లేకుండా నీట్గా అరచేయి పెట్టి రుద్దేసేయండి. ఈ మ్యారినేషన్ అనేది మనకు చాలా స్మూత్గా క్రీమీగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కల్ని డ్రైగా పెట్టుకోండి. చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తే లైట్గా పేపర్ నాప్కిన్ తీసుకొని తుడిచేయండి. సో దీంట్లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. పిజ్జా ఉంది, బేక్ చేసుకోవడానికి ఉంది, బ్రాయిల్ చేయడానికి ఉంది, కుకీస్కి ఉంది. కానీ ఇప్పుడు మనము ఈ చికెన్ టిక్కా చేసుకోవడానికి అవెన్ అనేది హైయెస్ట్ సెట్టింగ్లో పెట్టుకోండి. చూడండి, దీంట్లో 230 డిగ్రీస్ హైయెస్ట్ టెంపరేచర్ అనమాట. సో ఇలా పెట్టేసుకొని
అవన్నీ ప్రీ హీట్ చేసేసుకోండి. సో అథెంటిక్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలి అనుకుంటే ఇక్కడ నేను లైవ్ చార్కోల్ పెట్టాను. ఇలా బొగ్గుల్ని తీసుకొని మధ్యలో ఒక స్టీల్ పాత్ర పెట్టి దాంట్లో వేసేయండి. చూడండి బొగ్గులు ఇంకా వేడిగా ఉన్నాయి. దీనిపైన కాస్త కసూరి మేతి. చూడండి ఇంకా పొగ రావట్లేదు. పొగ ఎప్పుడు వస్తుంది? నూనె పడ్డప్పుడు పొగ బయటకు వస్తుంది. ఇలా చక్కగా నూనె వేసేసుకోండి. ఈ పొగను బయటికి వెళ్ళకుండా సీల్ చేసేయండి. ఇప్పుడు చూసుకోండి, ఈ పొగ అంతా లోపలనే ట్రాప్ చేస్తున్నాము. ఆ చికెన్ టిక్కా, ఆ పెరుగు అనేది మనకి పొగ వాసన పీల్చుకొని పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఎప్పుడైతే మనకు పొగ అంతా తగ్గిపోతుందో ఒక 5 నిమిషాల తర్వాత అప్పుడు మూత తీసేయండి. ఇప్పుడు ఈ చికెన్ ఈ ఫ్లేవర్ని పర్ఫెక్ట్గా పీల్చుకునిద్ది. జాగ్రత్తగా ఉండండి, ఒక్కోసారి గిన్నె చాలా వేడిగా ఉండిద్ది. ఇప్పుడు ఇందులో కూరగాయలు. ఫస్ట్ ఎప్పుడైనా ఉల్లిపాయ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనికి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది మిగతా అన్ని కూరగాయల కంటే. సో షేప్ హోల్డ్ చేస్తుంది. జాగ్రత్తగా వేలు గుచ్చుకోకుండా మన ముక్కను ఎక్కించేయండి. ఇప్పుడు తర్వాత మీ ఇష్టం, కూరగాయలు ఏ కూరగాయనా ఎక్కించుకోండి. కూరగాయ ఎక్కించండి, ఒక టొమాటో ఎక్కిద్దాం, మళ్ళీ తర్వాత చికెన్ ముక్క, తర్వాత క్యాప్సికమ్. సో ఒక్క పుల్లకి 3 ముక్కల కంటే ఎక్కువ గుచ్చకండి. మళ్ళీ ఫినిషింగ్ కూడా కంపల్సరీగా ఉల్లిపాయతోటి చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకు చికెన్ టిక్కా రెడీ అయిపోయిందో. చూసారుగా చికెన్ టిక్కాలు అన్నింటినీ పర్ఫెక్ట్గా పుల్లలకి ఎక్కించేసామన్నమాట. దీన్ని 230 degrees టెంపరేచర్లో మనం 25 minutes వరకు బేక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడైతేనే ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మీకు లైట్గా పైన ఆ తందూరులో చేసినప్పుడు వస్తుంది లైట్గా బ్లాక్ స్పాట్స్, అలా లైట్గా రంగు రావాలి. అలా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే 230 degreesలో 25 minutes వరకు పడుతుంది. డిపెండింగ్ ఆన్ ఓవెన్ ఒక 5 నిమిషాలు అటు ఇటుగా మీకు కబాబ్స్ అనేవి రెడీ అయిపోతుంది. సో ఇవి బోన్లెస్సే కాబట్టి మీకు లోపల వరకు ఉడకదేమో అని చెప్పి టెన్షన్ పడకండి. పర్ఫెక్ట్గా 25 నిమిషాల్లో ఉడికిపోతుంది. సో దీన్ని ఇప్పుడు అవెన్లో పెట్టి బేక్ చేసుకుందాం. దీని హ్యాండిల్ కూడా ఇస్తారు మనకి. సో జాగ్రత్తగా భయపడకుండా అవెన్లో పెట్టేసుకోండి. మిడిల్ ర్యాక్లో పెట్టడానికి ట్రై చేయండి. పెట్టేసి మూత పెట్టేసి 230 degreesలో 25 minutes వరకు కుక్ చేసుకోండి. అగారో ఇంపీరియల్ ఓటీజీ అనేది చాలా మల్టీ ఫంక్షన్ అనమాట. చాలా రెసిపీలు చేసుకోవచ్చు ఇందులో. సో నేను చూపించుకుంటూ వెళ్తే ఒక 100 రెసిపీలు చేస్తాను ఒక రోజులో. సో చికెన్ టిక్కా మీకు చూపించాను కదా, దీంట్లో నేను బనానా బ్రెడ్ కూడా బేక్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచిగా బటర్ రైస్ చేశాను, ఫ్రెష్ బటర్ రైస్ చేశాను, అదిరిపోతుంది. సో దీన్ని అన్మౌల్డ్ చేసుకుందాం ఇప్పుడు. ఓ బ్యూటిఫుల్ బనానా బ్రెడ్ కూడా బేక్ చేశాను. ఇప్పుడు చాలా ఇన్స్టెంట్గా చాలా క్విక్గా ఒక సిటీసీ చేసుకుందాము. సిటీసీ అంటే ఏం లేదు, చిల్లీ చీజ్ టోస్ట్. టోస్ట్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉండేది. 200 degreesలో ఒక 5 to 7 minutes బేక్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు చీజ్ కరిగిపోయి మంచిగా బబుల్స్ తయారవుతుందో అలా అయితే దీన్ని తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ చిల్లీ చీజ్ టోస్ట్ కూడా చూడండి బ్యూటిఫుల్గా బేక్ అయింది. మంచిగా ఈవెన్గా ఇలా రాగాల రంగులు. ఇది ఆల్మోస్ట్ పిజ్జా లాగే ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. నేనే దీన్ని ముద్దుగా సిటీసీ అని పిలుచుకుంటాము. నేను వాట్సాప్ ఎప్పుడైనా ఆకలిస్తే సిటీసీ చేసుకొని తిందామని అనుకుంటాము. ఈ ఓటీజీలో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. నాకు క్రేజియస్ట్ ఫీచర్ ఏంటంటే కీప్ వార్మ్ అనమాట. ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ మనం చేసి బయట పెట్టేసి స్పెషల్గా మాన్సూన్లో మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే దీంట్లో కీప్ వామ్లో పెట్టారనుకోండి, అవెన్ అనేది 100 to 110 degrees మధ్యలో ఉండిద్ది. సో మన ఫ్రైడ్ ఫుడ్ కానీ ఏ ఫుడ్ అయినా అక్కడ పెట్టామనుకోండి, వామ్గా మంచిగా మెత్తగా అవ్వకుండా ఉండిద్ది, సాగి అవ్వకుండా ఉండిద్ది. మన కబాబ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా లైట్గా అక్కడక్కడ డార్క్ స్పాట్స్ వస్తూ ఉన్నాయి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో కబాబ్లు ఎప్పుడు వేడిగా సర్వ్ చేయకూడదు. వాటి లైట్గా ఒక 5 నిమిషాలు చల్లార్చి తర్వాత సర్వ్ చేసుకున్నాను అనుకోండి, ఆ లోపల జ్యూసెస్ అన్నీ సెటిల్ అవుతాయి. అప్పుడు తినడానికి అదిరిపోతుంది. స్టూడియో మొత్తం బ్యూటిఫుల్. ఆ టిక్కా మసాలా, తందూరి మసాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దాంతో నిండిపోయింది. ఇంకేంటి ఆలస్యం, సర్వ్ చేసుకోవడం. ఇప్పుడు చూస్తారుగా మన బ్యూటిఫుల్ చికెన్ టిక్కాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీన్ని ఎప్పుడు ఇలా సర్వ్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ షార్ప్ పాయింటెడ్ టిప్ ఉండిద్ది. పొరపాటున ఎవరైనా తినడానికి వెళ్తే నోట్లో గుచ్చుకునిద్ది. సో ఐదర్ దీన్ని విరిచేయండి, లేదు అనుకుంటే తీసేసి సర్వ్ చేయండి. పొరపాటున షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఇస్తే నోట్లో చాలామంది గుచ్చుకునేది. నాకు తెలిసిన వాళ్ళకి చాలామంది గుచ్చుకుంది. సో ఎప్పుడు సర్వ్ చేయకండి అలా. మంచి స్మోకీ ఫ్లేవర్తో జ్యూసీగా అదిరిపోయింది. చాలామంది కూరగాయలు తినరు, కానీ చికెన్ టిక్కాలో మంచిగా కూరగాయలు పెట్టుకోండి, చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది. స్పెషల్గా క్యాప్సికమ్. పైన ఫుల్ ఫ్లేవర్తో లోపల జ్యూసీగా అద్భుతంగా ఉంది. సో చూసారుగా ఎంత సింపుల్గా చేసుకున్నాం ఈ చికెన్ టిక్కా.
మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. తప్పకుండా ఎళ్లి ఆర్డర్ చేసుకోండి. అగోరా వరి ఓటీజీ ఓవెన్. ఓటీజీలు వాడిన తర్వాత వాటి క్లీనింగ్ విషయం అనమాట. పొరపాటున కూడా ఓవెన్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు క్లీన్ చేయకూడదు. మీరు కుక్ చేసి వదిలేసేయండి. అది కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత పవర్ కార్డ్ డిస్కనెక్ట్ చేసి ఒక డ్రై క్లాత్‌తో మంచిగా లోపలంతా తుడిచేయండి. పొరపాటున కూడా వేడిగా ఉన్నప్పుడు చేయి లోపల పెట్టడానికి ట్రై చేయకండి. వాతలు పడిపోతాయన్నమాట. సో, చాలా ఈజీగా ఉండిద్ది. మిగతా పాన్స్ అన్నీ మనం రెగ్యులర్‌గా వాష్ చేసుకుంటే సరిపోతుంది వార్మ్ వాటర్‌తో.